హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మా భార్య అయితే మైసూర్ బజ్జీ అయితే అడిగిందండి. తన కోసం అయితే మైసూర్ బజ్జీ అయితే చేస్తున్నాం అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి. నేను చాలా వీడియో యూట్యూబ్లో అయితే ఈ వీడియో అయితే లేదండి. నేనైతే మీకోసం సరికొత్తగా అయితే చేసి పెట్టాను. చాలా టేస్ట్గా ఉంటుంది. దాంట్లో ఇంగ్రీడియంట్స్ కూడా నేను కొత్తగా వేసాను అనమాట. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా చేసుకొని మాకు కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. మైసూర్ బజ్జీ కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తానండి. చూపించే కాదు, ఏదో విధంగా 1 by 1 అయితే ఐటమ్ అయితే తీసుకుంటాను. 1 కప్, దాంతో 2 కప్పులు మైదా అయితే తీసుకుంటున్నాము. 2 కప్పులు మైదా, మైదా వేసుకున్నా కదా. నెక్స్ట్ అయితే కొంచెం జీలకర్ర అయితే వేస్తున్నాను. జీలకర్ర వేస్తే ఎందుకంటే మంచి అరుగుదల కోసం అయితే బాగుంటున్నా కదా. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. నెక్స్ట్ చిన్నగా కట్ చేసిన క్యారెట్ అయితే వేస్తున్నాను. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నాకైతే దాంట్లో బాగా ఫ్లేవర్ బాగుంటుందని వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అయితే ఆనియన్స్, కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి ఆనియన్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ కరివేపాకు వేసేదే మొత్తం మిక్స్ చేసుకున్నాం. పిండిలో ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే పెరుగు అయితే యాడ్ చేస్తున్నాను. పుల్ల ఉన్న మామూలుగా ఉన్న ఏం కాదు, కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెరుగు అయితే తీసుకోండి, ఏం కాదు. తీసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి ఈ విధంగా. వాటర్ యాడ్ చేయకుండానే పెరుగుతోనే ఈ విధంగా మొత్తము పెరుగు పిండికి తగిలేలా బాగా చేతితోనైతే ఇలా చేసుకోవాలి. అలా కలిపిన తర్వాత అయితే మనమైతే వాటర్ చూసుకొని వేసుకొని కలుపుకోవాలని. ఎందుకంటే జోరుగా అయితే మళ్ళీ పిండి వేసుకోవాలనుకుంటాం కాబట్టి వాటర్ అయితే చూసుకొని వేసుకోవాలి. నేను అయితే సాల్ట్ మర్చిపోయాను, సాల్ట్ వేస్తున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వంట సోడా అండి. వంట సోడా అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం అయితే కలుపుతున్నాం. చూడండి, ఈ విధంగా అయితే ఈ విధంగా కలుపుకోవాలి బాగా. ఈ విధంగా కలుపుకొని పెట్టుకొని నెక్స్ట్ అయితే కొత్తిమీర అయితే వేస్తాను. కొత్తిమీర వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్నాం. ఈ విధంగా తీసి 1 గంట సేపు అయితే పక్కన పెట్టుకొని నెక్స్ట్ అయితే మనం నూనెలో వేయించుకుంటే మైసూర్ బజ్జీ అయితే రెడీ అవుతుంది అనమాట. 1 గంట అయితే నానబెడతానండి ఈ విధంగా. చూడండి, మైసూర్ బజ్జీకి అయితే నానబెట్టి ఒక 1 అవర్ అయితే అయ్యింది. నేనైతే ఇంకా కడాయికి అయితే ఆయిల్ అయితే వేసాను. హీట్ అయితే ఎక్కుతుంది అనమాట. నెక్స్ట్ అయితే బజ్జీ వేసుకున్నామండి. చూడండి, నేనైతే చిన్నగా వేసాను. అదైతే వేగి పైకి అయితే వస్తుంది కదా. నెక్స్ట్ అయితే మనం అయితే మైసూర్ బజ్జీ అయితే వేసుకున్నాం.
గోల గోల అవసరం లేదండి. మైసూర్ బజ్జీ అంటే ఎటువంటి షేప్ లేకుండానే వేసుకోవచ్చు అనమాట. మన కడాయిలో ఎన్ని పడితే అన్ని అయితే వేసుకున్నామండి. ఎక్కువ తక్కువ వేసుకొని కలుసుకోవడానికి కాదనమాట. స్పూన్తో అయితే విధంగా అయితే కలుపుకుందామండి. ఒకటి టచ్ కాకుండా అయితే విధంగా అయితే కలుపుకుందాం. మంచిగా గోల్డ్ కలర్ అయితే వచ్చేంత వరకు అయితే మనం బాగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇది మనము స్టవ్ ఆఫ్ చేసి ఇంకా పేపర్ ఉన్న గిన్నెలకైతే వేసుకుందాం. ఎందుకంటే ఆయిల్ అయితే పీల్చుకుంటుంది కదా, అలాంటి పేపర్ అయితే వేసుకొని దాంట్లో వేసుకుందాం. నా భార్యకి నచ్చుతుందో లేదండి. ముందు వీడియోలో రాగి సంగటి చేస్తే తనకద్దరు నచ్చలేదు. ఇవి నచ్చుతలేదు. ఒకసారి టేస్ట్ చూపించి మిగతా వాడిని అయితే వేస్తాను. ఈ విధంగా అయితే రెండో వాయి కూడా వేసానండి. చూడండి, ఇంకా రెండో వాయి కూడా అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే చాలా ఇష్టంగా అయితే తినొచ్చు. అన్నీ చేసిన తర్వాత నా భార్య ముందర అయితే పెడతాను. తను రియాక్ట్ అవుతుందో ఎలా ఉందని చెప్తుందో. వంటలు అయితే బాగానే ఉంటాయి. తనకి అంటే తినడానికి ఇష్టంగా ఉందో లేదనేది తెలియాలన్నమాట. ఎంతో క్రిస్పీగా మైసూర్ బజ్జీతో చేశాను. చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా వల్ల పచ్చిమిర్చి, ఆనియన్స్, దాంట్లో ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉందండి. అలాగైతే నేనైతే రుచి చూసాను అన్నమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. చూడండి, మా భార్యని అయితే పిలిచాను. ఇవైతే టేస్ట్ ఉందో లేదో తనకైతే చూపిస్తాను అనమాట. తిని చూడు ఎట్లా ఉందో. నువ్వు రాగి సంగతి బాగాలేదండి కదా, నీకు నచ్చలేదు. ఇప్పుడు చూడు, బాగుందా? చాలా స్పైసీగా బాగుంది. క్యారెట్ మంచి స్పైసీగా తగులుతుంది, మంచి టేస్టీగా ఉంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా బాగానే ఉంది. కరివేపాకు ఫ్లేవర్ కూడా మంచి తగిలింది, టేస్టీగా అనిపిస్తుంది. ఆనియన్స్ కూడా లోపల ఉన్నాయి కాబట్టి మంచి ఫ్లేవర్ గా అనిపిస్తుంది. తింటామని నువ్వు వేస్ట్ చేయకుండా తింటా, అన్ని తింటా. సరే, ఇంకండి ఈ విధంగా అయితే మీరైతే చాలా టేస్టీగా ఉన్నాయి. మీరైతే చేసుకొని తినండి. ఇంతే అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.